అమెరికన్ తెలుగు అసోసియేషన్ 19వ మహాసభల సందర్భంగా బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, నాయకులు, ప్రవాస భారతీయులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉద్యమంలో ఆయన నిబద్ధత, ప్రజాసేవ, రాజకీయాల్లో హుందాతనం భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సభలో పాల్గొన్న వారంతా 2 నిమిషాల మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇట్లా ఇక్కడ వచ్చి సంతాప సభలో పాల్గొనడం అసలు ఊహించుకోలేదు. చాలా బాధకరం. మేము ఫ్లైట్లు ఎక్కినప్పుడు తెలియగానే ఇక్కడ ముందు వచ్చిన వాళ్ళు కూడా ప్రభాకర్ గారు, మా బాలవాళ్ళు అందరూ అరే మనం పోయి స్టేజ్ ఎక్కకపోతుంది ఎట్లా ఎంత బాధలతో ఉన్నా తప్ప ఇక్కడ ఉండాలి ఎవరు కూడా ఊహించుకోలేదు. లాస్ట్ ఇయర్ ఇక్కడ తెలంగాణ ఫార్మేషన్ డే వచ్చి ఉంటారు డల్లాస్. తర్వాత ఆట సభలో నేను ఎవరు రాలేదు. ఉద్యమం నేపథ్యంలో ఎప్పుడు అదే ఉండడం, 10 ఏళ్ళ ఇది రాష్ట్రం రావడం, డెవలప్మెంట్ ఉండడం తప్ప దీన్ని దృష్టి పెట్టి అరే వాళ్ళు మనం రాలేదు అని తప్పటి చేసుకుంటాం మనం బోధమని హరీష్ రావు గారు చెప్తే అందరం మా వైద్యనాథ్ జిల్లాలో మీతో అందరూ కలిసి సరే బయలుదేరింది. ఆయన సీరియస్ ఉన్నందుకు అరిషన్ ఆగిపోయాడు. మేము కూడా అవుదాం అని అందరూ చెప్పినాం. అందరం అవుతాం మేము కూడా అని చెప్పి ఇంటికి పోయి మార్నింగ్ చెప్తే లేదు మీరు పోండి, మీరు పోయి అటెండ్ కానీ కానీ ఇట్లా ఈ దానికి అటెండ్ అవుతారని చెప్పి ఊహించుకోవాలి. వాళ్ళకి చాలా బాధ ఉంది మాకు. తర్వాత పేపర్లలో దీనిలో చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే చాలా మంది అంత తెలంగాణ ఉద్యమకారులు ఎమోషన్ అనేది వస్తారు జనాలు. అన్ని దాదాపు 1,00,000 మంది వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే అరే పుడితే ఇట్లా పెద్దలాగా ఉంటారు, సస్తే ఇట్లా చదవాలని చాలా మంది అనుకుంటారు వచ్చిన వాళ్ళందరూ. ఎందుకంటే ఏదో బతకాలని తెలంగాణ రక్తంలోనే ఏదో బతకాలి, బతికి ఏదో చేయాలని ఉండదు. బతకడం అనేది 10 మంది గురించి బతకాలా, త్యాగం చేయాలా అని గొప్ప ఫ్యామిలీలో కూడా త్యాగం చేసి ఉంటే కూడా గొప్ప ఎక్కువ అటువంటిది అనమాట. అలాంటిది అందులో వచ్చిన వాళ్ళు కూడా జనరల్గా ఇట్లా ఉంటారు, ఇట్లా చావాలా అని చావుతో కూడా పోల్చిన వాళ్ళు చాలా ఉన్నాయి. పోతే చాలా ఉన్నాయని కూడా మేము ఉద్యమంలో షేర్ చేసుకుని మానుకోట సంఘటన చాలా అందరూ తెలుసు. ప్రతిదీ ఏదైనా సీరియస్ ప్రోగ్రామ్ ఉంటే మేము ముందు పార్టీ తరఫున సార్ కొంతమంది పంపుతుండే మేము ఉద్యమంలో జేఏసీ అని ఉద్యోగస్తులకు ముందు వేస్తాం. 2 రోజుల ఉద్యమ సమయంలో డే నుంచి కలిసి పనిచేసిన సందర్భం, అన్ని సందర్భాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఎన్నో రకాలుగా జరిగిన ఉద్యమాల్లో అతను కీలక పాత్ర పోషించడం, మరి సాధించిన తెలంగాణలో తెలంగాణ పునర్నిర్మాణం కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. మరి సుదర్శన్ రెడ్డి గారు ఒక రకంగా అతను ఆరోగ్యం ఇబ్బంది కావడానికి ఉద్యమ సమయంలో చేసిన పోరాటం కూడా కారణం. అంటే ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ రావాలి, తెలంగాణ సాధించాలనే దిశగా అందరూ పనిచేయడం జరిగింది. ఎట్టకేలకు అందరం కలిసి మీ మనందరితో పాటు మా అందరితో పాటు ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐ కూడా తెలంగాణ ఉద్యమ సభ్యులు ఎంతో చేతనంతరం జరిగిన ఉద్యమానికి అందరి పోరాటంతో కేసీఆర్ గారి ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించడం, సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే పట్టుదలతో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని తీసుకున్నాము, తెలంగాణ పునర్నిర్మాణం కూడా ఉద్యమంగా పనిచేయడం జరిగింది. గత మన ప్రభుత్వంలో 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు ఆ సమయంలో కూడా అల్పరేని పోరాటం అయింది. మామూలుగా మిగతా పార్టీలకు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న భేదం ఏంటంటే మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా కేవలం అధికారం కోసం పుట్టిన పార్టీలు, కానీ బీఆర్ఎస్ పుట్టింది కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ పునర్నిర్మాణం, తెలంగాణ అభివృద్ధి. తెలంగాణ వస్తుందా రాదనే అనుమానం నుంచి
మరి తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది రకరకాల ఊహాగానాలకు. తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం కొంత ఊహలు ప్రచారాలు, లేదు ముస్లిం రాజ్యం కొంత ప్రచారాలు, లేకుంటే ఆంధ్ర వాళ్ళందరికీ ఏం ఇబ్బంది పడతారు హైదరాబాద్ లో తెలంగాణ రకరకాల సందర్భాలు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో అవన్నీ కూడా పటాపంచలేని. అసలు తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని చైతన్యత పాలించుకోవడం అనే సందర్భం నుంచి దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ గారిది. సుదర్శన్ రెడ్డి గారి సంతాప సభా కార్యక్రమం టిఆర్ఎస్ యుఎస్ఏ విభాగం నుంచి చేస్తున్న మీ అందరికీ వేదికపై ఆశీనులైనటువంటి ప్రతి ఒక్కరికి, ఈ వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి మరి హృదయపూర్వక నమస్సుమాంజలు. పెద్ది సుదర్శన్ రెడ్డి అందరి వాడవని ఏమాత్రం అతిశక్తి లేకుండా చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఆయనతో కలిసి దాదాపు 10-12 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కలిసి ప్రయాణం చేయడం జరిగింది. పెద్ది సుదర్శన్ కోల్పోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఆయన చివరి నిమిషం దాకా కూడా పెద్ది అన్న ఆయన గురించి ఆయన చెప్పుకోవడంలో విఫలమైపోయింది. ఆ అన్న చేసింది ఎక్కువ, చెప్పుకున్న తక్కువ. తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినప్పుడు లాస్ట్ టైం నేను కల్చరల్ ఇన్ఛార్జ్ ఉండి నేనే కేసీఆర్ సార్ సభలకి నా అంటే 2 పిల్లలు పెట్టుకొని దిగినాను, సందీప్ అండ్ ప్రసాద్ తమ్ముడు. పోయినప్పుడు నేను నర్సంపేట వేదిక నాకే వచ్చింది, అడిగి నేనే పోవాల్సిందే. తమ్ముని సందీప్ అంటే పెట్టుకొని పోయిన అక్కడికి నేను పోయిన రోజు అన్నతో మాట్లాడుతూ ఏం చెప్పామంటే, అన్న మీరు ఎవరినైనా చూసినప్పుడు కొంచెం అదొక రకమైన అహంతో చూస్తారని అనుకుంటారు అన్న చాలా మంది. మీకు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఇది నర్సంపేట ప్రజలకు కేసీఆర్ సార్ వచ్చే వేదిక కాబట్టి ఇక్కడికి అశేషమైన జనం వస్తారు. మీ మీద అభిమానం ఉన్నవాళ్ళు, పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళు, ఉద్యమకారులు అందరూ ఒక దగ్గరికి వచ్చే వేదిక అన్న. ఈ వేదిక మీద మీరు తప్పకుండా మీకు జరిగిన ఆ దాడులో మీరు కోల్పోయిన మీ అవయవాల గురించి మాట్లాడాలంటే నర్సంపేట వేదిక మీద ఇప్పుడు మన లాస్ట్ ఎలక్షన్స్ లో ఆయన కన్ను వేయిందని, చేయలేవదని, సర్జరీ అయిందని, అట్లాంటి సైనికుడిని మళ్ళా తిరిగి టిఆర్ఎస్ పార్టీ సంపాదించుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. అన్న ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుంటూ, ఎవరికెవరురా ఇంకెవరికెవరురా వెళ్ళిపోయే ఈ గాలికి కావలి ఎవ్వరురా, కుళ్ళిపోయే ఈ మేలుకి కాపరి ఎవ్వరురా, ఎవరికెవరురా ఇంకెవరికెవరురా వెళ్ళిపోయే ఈ గాలికి కావలి ఎవ్వడురా, కుళ్ళిపోయే ఈ మేలుకి కాపరి ఎవ్వడురా. నాది నాదనుకుంటూ పెంచినావు నాగరం, కొరగాని నీ ఒంటికి నింపావుర బంగారం. 3 నాళ్ళ ముచ్చటలేరా నువ్వు పడే సింగారం, 3 నాళ్ళ ముచ్చటేరా నువ్వు పడే సింగారం, కొన్నాళ్ళ మురిపమేరా కొన్నాళ్ళ మురిపమేర నీ బతుకు బండారం. ఎవరికెవరురా ఇంకెవరికెవరురా వెళ్ళిపోయే ఈ గాలికి కావలి ఎవ్వడురా, కుళ్ళిపోయే ఈ మేలుకి కాపరి ఎవ్వడురా. నా వారని పెంచుకోకు అనుబంధం, శాంతిగా వెళ్ళలేవు తెంచుకోర సంబంధం. నా వారని పెంచు
తెంచుకోకు అనుబంధం, శాంతిగా వెళ్ళలేవు తెంచుకోరా బంధం, మాయదారి బంధం నువ్వు మరణిస్తే కాటి వరకు, మాయదారి బంధం నువ్వు మరణిస్తే కాటి వరకు, సాగనంపేరు నిన్ను నీ వారు ఏటి వరకు, ఎవరికెవరురా ఇంకెవరికెవరురా, వెళ్ళిపోయే ఈ గాలికి కావలి ఎవ్వడురా, కుళ్ళిపోయే ఈ నేనుకి కాపరి ఎవ్వడురా, వెళ్ళిపోయే ఈ గాలికి కావలి ఎవ్వడురా, కుళ్ళిపోయే ఈ నేనుకి కాపరి ఎవ్వడురా. జోహార్ పెద్ది సుదర్శన్ అన్న, జోహార్ పెద్ది సుదర్శన్ అన్న. మీటింగ్ లో మా అందరికి కేటీఆర్ గారితో మీటింగ్ ఉంటే పొద్దున 10 గంటలకి, పొద్దున 8 గంటలకి కేటీఆర్ గారి ఇంటికి కలిసి వెళ్ళాల్సినటువంటి సందర్భంలో మా సత్యనారాయణ దగ్గర నుంచి కాల్ వచ్చి ఇట్లా వాకింగ్ వెళ్తున్నారు, ఆ సందర్భంలో కింద పడిపోయిందని హాస్పిటల్ తీసుకెళ్ళాను అని చెప్తే, ఒక 2-3 గంటలు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే ఏం జరిగిందని చెప్పే పరిస్థితి లేదు, డాక్టర్లు ప్లాన్ చెప్పట్లేదు, ఒకరేమో జరిగిపోయినట్టు, ఒకరేమో లేదు ఇంకా పల్స్ కొట్టుకుందంటారు. కన్ఫ్యూజన్ లో ఏదేమైనా సరే మనం ముందు బయలుదేరాలని చెప్పేమంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక దగ్గరకు వచ్చేసి కలిసి అందరం కలిసి బయలుదేరారు. తర్వాత ఉన్నటువంటి డాక్టర్ గారు అంత గారు చేసినటువంటి ప్రయత్నంలో ఒక 4 days ముందే యశోద హాస్పిటల్లో మనం టెస్టులు చేయించుకున్నాడు. కాబట్టి అక్కడికే ఇమీడియట్గా తీసుకెళ్తే మనకి ఏమన్నా కొన్ని అవకాశాలు ఉంటాయేమో, వాటి బట్టే యశోదకి తీసుకెళ్దామని చెప్పేసి గ్రీన్ ఛానల్ పెట్టి పోలీస్ వాళ్ళలో కోఆపరేట్ చేసుకోవడం, ఇమీడియట్గా తీసుకుపోయే ప్రయత్నం చేశాం. తర్వాత 9 సార్లు జరిగినటువంటి ఆ షాక్ ట్రీట్మెంట్ అయితే ఆ క్రమంలో ఒక 30 నిమిషాలు దాదాపు బ్రెయిన్ కి యాక్సిడెంట్ కానీ బ్లడ్ కలగకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది వల్ల హెల్త్ ప్రోటోకాల్ పాటించి 72 hours తర్వాత మళ్ళీ బాహ్య ప్రపంచానికి డైరెక్ట్ అర్థం చేయడం పరిస్థితి. నిజానికి వ్యక్తి మొదటి నుంచి పార్టీ పెట్టే పరిస్థితులు అందరం అందరం మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు, దేవర్ నుంచి ఫైటర్, మొదటి నుంచి ఫైటర్, చివరికి చావుతో కూడా ఫైటింగ్ చేసి అంత ఈజీగా ప్రాణం పెట్టే పరిస్థితి కాకుండా చావుతో కూడా ఫైట్ చేసేటువంటి. నిన్న చూస్తే వరంగల్లో జరిగినటువంటి అంతిమయాత్ర చూస్తే, సరే ముందు ఎవరైనా సరే ఒక రోజు ముందు ఒక రోజు వెనక జరిగిపోవాల్సిన వాళ్ళు ఎల్లకాలం బతుకులని వరం ఈ భూమికి రాలేదు. కానీ వచ్చినటువంటి జనాలు జిల్లా ప్రెసిడెంట్గా చేసినందుకు ఈరోజు మీరు ఇక్కడికి ఆట 19వ మహాసభలకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే పెద్దిరెడ్డి అన్న, పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఈరోజు మా మధ్య లేనందుకు చాలా బాధాకరంగా ఉంది. తను మొదటి నుంచి ఉద్యమంలో పాల్గొని మన కేసీఆర్ గారితో సాయంతో వారితో తిరుగుతూ వారికి కావాల్సిన అండగా ఉంటూ, ఈవెన్ దో వారు పేదరికం నుంచి వచ్చి టిఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ రోజు వరకు తన పేదరికం, తన ప్రజలే ముఖ్యం అంటూ ఎంతో తన ప్రజలకు ఎంతో సేవ చేసి ఈ రోజు మన మధ్యలో చాలా చాలా బాధాకరంగా ఉంది. మీరు చూస్తే నేను చాలా వీడియోస్ కూడా చూశాను, వారి వెనుక ఎంతమంది ప్రజలు ఉన్నారో. అంటే అలాంటి లీడరు ఇప్పుడు ఉన్నాడో లేడో తెలియదు, ముందు వస్తారో రాదు కదా. ఒకే ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మళ్ళీ అలాంటి లీడర్ మన ముందు ఇప్పుడు ఉండదు. సో వారి ఫ్యామిలీకి కండోలెన్స్ చెప్తూ మరి మరోసారి నలుమూల నుంచి వచ్చిన మన టిఆర్ఎస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసుకోవడం, దాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు, వేదిక మీద ఉన్న పెద్దలు, టిఆర్ఎస్ పార్టీ శ్రేయాభిలాషులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ 17 ఏళ్ల ప్రయాణంలో రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీలో నిత్య సుదర్శన్ తోటి నాకు బ్రహ్మాండమైన అనుబంధం. పర్సనల్గా అయితే సెకండ్ టైం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిత్య సుదర్శన్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. చాలా సందర్భాలు అసెంబ్లీలో కానీ బయట కానీ నిరంతరమైన పేద ప్రజల పట్ల చూపిస్తున్న ప్రేమ, ఒక పని పట్టుకుంటే ఆ పనిని ఏ విధంగా విజయవంతం చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు అనేది ఎంత ప్రజలతోటి మమైకమవుతాడో
ఆయన చనిపోయిన సందర్భంగా అంతిమయాత్రలో లక్షలాది మంది జనం పాల్గొనడమే ఒక రాజకీయ నాయకుడు ఏం సంపాదించుకున్నామో అనే దానికంటే కూడా ఇన్ని లక్షల మంది ప్రేమని సంపాదించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఒక ఉద్యమకారుడు ప్రజల కొరకు తప్పించే మనిషి మధ్యలో లేకపోవడం పార్టీకి కానీ నర్సంపేట ప్రజలకు కానీ ఆయనను అభిమానించే మాలాంటి వారందరికీ కూడా బాధాకరమైన విషయం.